నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీబీఆర్ రావుని. ఆ, రాజకీయాల్లో జగన్ స్టైల్ వేరు. పెద్ద పెద్ద నేతలు పార్టీని స్థాపించి అధికారం చేపట్టారు. అలాంటి నేతలు కూడా తమ పార్టీ వారు వేరే పార్టీలోకి వెళ్తుంటే దూతలను పంపి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్ మాత్రం అలా కాదు. వెళ్ళే వారిని వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం అని లైట్ తీసుకుంటున్నారు. అందుకు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో నడిచిన వారు పార్టీకి రాజీనామా చేస్తున్నా జగన్ కేర్ చేయడం లేదు. 2019లో జగన్ 151 మంది ఎమ్మెల్యేలతో అధికారం చేపట్టారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నా ఎన్నికలు ఇంకో ఏడాది ఉందనగా జంపింగ్లు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కూడా వేరే పార్టీలోకి వెళ్లేవాడిని జగన్ ఆపలేదు. ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని ఖరాఖండిగా చెప్పేశారు. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు అందుకు ఉదాహరణ. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు కూడా జగన్ ఇదే వైఖరితో ఉన్నాడు. లీడర్లు పోయినా పర్వాలేదు, క్యాడర్ తన వెంట ఉందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఏ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా తనను చూసే ప్రజలు ఓట్లు వేస్తారని జగన్ భావిస్తారు. అందుకే ఎంత పేరున్న నేతలు పార్టీని వీడినా అక్కడ ఇంకో లీడర్ను తయారు చేస్తానని జగన్ చెప్తూ ఉంటారు. అందుకే పార్టీని వీడుతున్న వారిని జగన్ ఆపబోరని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు జగన్ ధైర్యం, జగన్ నమ్మకం క్యాడర్ ప్రజలేనని, నాయకులు కాదని వైసీపీ నేతలు చెప్తూ ఉంటారు. ఇది అక్షరాల నిజం, 100%. రాజకీయాల్లో చంద్రబాబుకు జగన్కు చాలా తేడా ఉంది. ముఖ్యంగా నేతలు పార్టీని వీడే సమయంలో ఇద్దరి వైఖరి వేరేలా ఉంటుంది. ఎన్నికల ముందు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అప్పుడు వెంటనే స్పందించిన చంద్రబాబు రాష్ట్ర స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో కేశినేని నాని వద్దకు పంపి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ మాత్రం ఆ పని చేయడం లేదు. జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ వంటి వాళ్ళు పార్టీని వీడతారని ప్రచారం జరిగినా జగన్ పెద్దగా పట్టించుకోలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా జగన్ బంధువు, పార్టీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాలో ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాంటి నేత బయటకు వెళ్తారని తెలిసినా జగన్ కనీసం బుజ్జగించే ప్రయత్నం చేయలేదని సమాచారం. వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నవారు ఎప్పుడైనా వెళ్తారు. నాతో ఉండేవారు మాత్రమే నాకు కావాలి, నాతో ఉండాలనుకునేవారు ఎప్పుడు నాతోనే ఉంటారు అని జగన్ పార్టీ నేతతో చెప్పినట్లు కూడా తెలుస్తుంది. పార్టీ నుంచి ఎంతమంది నేతలు వెళ్తున్నా జగన్ నుంచి కొన్ని మాటలు ఎక్స్పెక్ట్ చేయలేమని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏంటంటే, వద్దన్నా, ప్లీజ్ వెళ్ళకండి, ఉండండి, ఇలాంటి మాటలు జగన్ డిక్షనరీలో లేవని వైసీపీ క్యాడర్ అంటోంది. ఇప్పుడు వెళ్ళిన నేతలు మళ్లీ ఎన్నికల సమయానికి తమ పార్టీలోకే వస్తారని వైసీపీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని కార్యకర్తలు జగన్ను కోరుతున్నారు. అవును సార్, జగన్ గారు, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన వారిని ఎప్పటికీ దగ్గరికి రానివ్వకండి. ప్లీజ్, ఆల్ ద బెస్ట్.